నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి జయశంకర్ భూపాలపల్లి డిపిఆర్ఓ శ్రీధర్ పిలుపు పోతుగల్ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకండి ప్రధాన రహదారిపై ఉపాధి కూలీల ర్యాలీ నిరసన అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ దళిత మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ వ్యాఖ్య రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు అమలు చేయాలి రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర సభ్యుడు శ్రీనివాసచారి డిమాండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కళాకారులు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి పి శ్రీధర్ పిలుపునిచ్చారు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కాటారం మండలము జాదారావుపేట నేతకాని ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆత్మకూరు మహేందర్ను ఆయన పరామర్శించారు తన వంతుగా 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో టీం లీడర్ ఓ కుమార్ బి రాజు టిఎస్ఎస్ కళాకారులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు మున్సిపాలిటీ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు ఉపాధి కూలీల పొట్ట కొట్టకండి అంటూ ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కోలకృష్ణ మాట్లాడుతూ పోతుగల్ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనము ప్రతిపాదనను విరమించుకోవాలని విలీన గ్రామాల నుండి పంచాయతీలు తీర్మానం చేశాయని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపాలిటీలో కలపవద్దని వారు డిమాండ్ చేశారు అనంతరం డిప్యూటీ తహసీల్దారు సురేష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తికరెడ్డి పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్ తదితరులు పాల్గొన్నారు
అంతే సార్ ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి అనేక సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా మేము అడగడం జరిగింది. మీరు ఈ మున్సిపల్ చేస్తే చాలా మందికి ఇప్పుడు మా పోతుగల్ గ్రామంలోనే ఒక 1800 మంది ఇలా ఉపాధి హామీతో ఇలా వాళ్ళు బతుకుతున్నారు. అలా మున్సిపల్ చేసే క్రమంలో వాళ్ళ పని పోతుంది. వాళ్ళు పని పోతే వాళ్ళకు చేసుకునేటువంటి వేరే పనులు లేవు. వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను పలుసార్లు మేము అడిగినా కానీ పలుసార్లు ధర్నా కార్యక్రమం చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేరు. కానీ ఇక్కడికి వస్తే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే మాట్లాడుతున్నారు. ఇది మున్సిపల్ అయింది, గత కొన్ని రోజుల తర్వాత ఇది మున్సిపల్ చేస్తామన్నటువంటి ఈ ప్రకటనలు చేస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు, మా పోతల గ్రామానికి చెందినటువంటి ఉపాధి పని చేసుకునే మహిళలు వాళ్ళ ఆవేదనతో వాళ్ళు ప్రతి ఒక్కసారి అరే మనం మున్సిపల్ చేస్తున్నట మరి మా పని పోతుంది, మరి ఈ రకంగా చెప్తున్నారనే భయాందోళనతో ఈరోజు మనకు సంప్రదిస్తే మేము ఇదే విషయాన్ని ఈ స్థానిక ఎంఆర్ఓ గారికి అలాగే ఎంపీడీఓ గారికి ఒక వినతి పత్రం ఇస్తాం. ఏంటంటే మున్సిపల్ చేసేటువంటి ఏదైనా ప్రక్రియ ఉంటే దాన్ని వెంటనే వాపసు తీసుకొని యథావిధిగా గ్రామ పంచాయతీ చేయాలి. లేని పక్షంలో ఒకవేళ మున్సిపల్ చేసేటువంటి ఏదైనా కార్యక్రమం చేస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళతోటే కాకుండా ముస్తాబాద్ మండలంలోని ప్రజలతోటి అలాగే ముర్రాయపల్లి ప్రజలతోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఏదైతే ముస్తాబాద్ను మున్సిపాలిటీ చేసే ఆలోచన ఉందో వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలి. మున్సిపాలిటీ చేస్తే ఎవరికి లాభం అంటే ఒక బ్రోకర్లకు, ఒక దందా చేసుకునే వారికి మున్సిపాలిటీ చేస్తే లాభం ఉంటుంది. కానీ మధ్యతరగతి కుటుంబానికి ఇలాంటి న్యాయం జరగదు. వారికి ఉపాధికు పనితో పాటు చాలా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం చాలా తగ్గుతుంది. వెంటనే ముస్తాబాద్ మున్సిపాలిటీ చేసే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున కోరుచున్నాం. ఏదైనా ముస్తాబాద్ మున్సిపాలిటీ చేస్తామని ఏదైనా అంటే అధికారులతో అడిగితే అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న సర్పంచ్ ద్వారా మేము ఎలాంటి తీర్మానాలు తీసుకోలేదు. కానీ వీరు ముస్తాబాద్ మున్సిపాలిటీ చేయాలని గతంలోనైతే ఎవరు సర్పంచ్లు ఉంటారో వారి నుండి తీర్మానాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నారు. వెంటనే దాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. నేను ఏదైనా ముస్తాబాద్ను పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. రానున్న రోజుల్లో ఉపాధి హామీ కూలీలతో కేటీఆర్ను అడ్డుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలను కేవలం బీజేపీ మాత్రమే ప్రజల్లోకి తీసుకువెళ్తుందని దళిత మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దళిత మోర్చా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇన్ఛార్జి రావుల రామ్నాథ్, పార్లమెంటు కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కల్లిపెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక గొప్పమైనటువంటి రోజు, అంటే మర్చిపోలేటువంటి రోజు. అంటే మన రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసినటువంటి రోజు. అంటే బాబాసాహెబ్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే దానిని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2015లో ఆయన జయంతిని 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నవంబర్ 19 నాడు ఒక గెజెట్ విడుదల చేయడం జరిగింది. అంటే దీన్ని అధికారికంగా నిర్వహించాలా, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26ని అధికారికంగా నిర్వహించాలని చెప్పడం జరిగింది. నవంబర్ 19 నాడు గెజెట్ విడుదల చేస్తే నవంబర్ 26 తారీఖు నాడు అంటే ఆ రోజుని గొప్పగా అందరి మన్ననలు పొందినటువంటి రాజ్యాంగాన్ని మనం ఆస్వాదించాలా, ప్రతి ఇంటికి చేరాలా అన్న ఉద్దేశంతో మోదీ గారు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా రాజ్యాంగం గురించి మనకు ప్రజలకి చేరేయాలని చెప్పలేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి ఇంటికి వెళ్తే చైతన్యం ఉంటుంది. కాబట్టి అధికారం ఉన్నప్పటికీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోలేరు. మన నరేంద్ర మోదీ గారు గొప్ప అవకాశాన్ని కల్పించిండు. ఇలాంటి పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉన్నానంటే నాకు ఒక గొప్ప విషయం అని అనుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు ద్వారా
మన అంబేద్కర్ ఆశయాలని ప్రతి ఇంటికి చేరే విధంగా మనం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై మనం అందరం నెరవేర్తామని ఆశిస్తున్నాను. భారత్ మాతాకి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర సభ్యుడు నిర్మల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శ్రీనివాసాచారి డిమాండ్ చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంచిలాపూర్ జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవ అవగాహన రాజ్యాంగ పీఠక పఠనం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశ నుండి రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక నిర్మల్ జిల్లా నాయకుడు గంగాధర్, ఉపాధ్యాయులు నరేందర్, కరుణశ్రీ, అంజలి, కవిత, సునీత, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఆలోచనలోను భావ ప్రకటనలోను నమ్మకాలలోను విశ్వాసాలలోను ఆరాధించడంలోను అందరికీ పూర్తి స్వేచ్ఛ కలిగి ఉండడానికి అందరికీ సమాన హోదా సమాన అవకాశాలను అందివ్వడానికి పౌరులందరిలోనూ సోదర భావాలను పెంపొందించుకోవడానికి అందరికీ వ్యక్తి గౌరవం దేశ సమైక్యత సమగ్రత భావనలు నమ్మకంగా అందివ్వడానికి ఈ రోజున అనగా నవంబర్ 26, 1939 తేదీన సంకల్పించుకొని వీటిని మా జీవితాలలో భాగంగా చేసుకొని ఆచరించడానికి వీటినన్నింటినీ మా పౌరులందరికీ ఒకరికొకరు మాలో మేము అందించుకోవడానికి నిర్ణయించుకొని ఈ మా దేశ రాజ్యాంగం సంవిధాన ప్రకటన ద్వారా సర్వులకు తెలియజేస్తున్నాము. జై రాజ్యాంగం, జై ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఇచ్చోడ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకుడు ఆర్ఎల్లి మల్లేష్ మాట్లాడుతూ భారతీయులమైన మనము దేశ పౌరులందరికీ రక్షణగా దేశ సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని నెలకొల్పేందుకు రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, ముందు తరాలకు ఆ ఫలాలను అందిద్దామని అన్నారు. అణగారిన వర్గాలందరూ కూడా సంతోషపడ్డటువంటి రోజు ఈ రోజు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ యొక్క రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి మన ఏదైతే ముఖ్యమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థకు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదం కోసము ఇచ్చినటువంటి సందర్భం. ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క మహనీయుడు ఏదైతే అన్ని వర్గాలకు ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతోని అందరూ సమానత్వంతో సౌభ్రతత్వంతో కలిసిమెలిసి జీవించి అందరి హక్కులను కాపాడడం కోసం ఏర్పడినటువంటి ఈ రాజ్యాంగం ఈరోజు గొప్పగా వర్ధిల్లాలనే ఆయన రాసినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు అది కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఈ దేశంలో ఇంకా అట్టడుగు వర్గాల మీద అనేకమైనటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు ఇంకా జరుగుతున్నాయంటే దాన్ని రాజ్యాంగాన్ని అమలుపరిచే తీరులో వీళ్ళు పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది అత్యంత బాధాకరం. ఇట్లాంటి నేపథ్యంలో కఠినమైన చట్టాలు తెస్తున్నామని చెప్తూనే ఒకవైపు మరియు చట్టాలను అమలు చేస్తున్నాం
అని చెప్తూనే ఒకవైపు అమలు చేసే తీరులో మాత్రం వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోకపోవడం వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ కార్మిక కర్షక వర్గాలన్నిటికీ కూడా రాజ్యాంగం ఒక స్ఫూర్తి. ఈరోజు రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్వేచ్ఛను, ఒక సమానత్వాన్ని, ఈరోజు అందరినీ ఒకే తాటిపైకి నిలబెట్టడం కోసం ఏర్పడేదే ఆ రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదని గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ వర్గాలన్నీ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ముందుకుపోతాయని సందర్భంగా కోరుతూ, ఇంత మహనీయుల శ్రమతోని మహనీయుల ఆశయాలు ఈ పేద వర్గాల కోసము పాటుపడుతూ వారు ఏర్పడడం కోసం ఏర్పడినటువంటి ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం విలువల పట్ల, రాజ్యాంగం అందించినటువంటి స్ఫూర్తి పట్ల అందరూ కూడా ఖచ్చితంగా చదువుకొని దానిపైన అవగాహన పెంచుకుంటే మన వర్గాల పైన మన యొక్క భవిష్యత్తులో ఏ విధంగా మనం ప్రవర్తించాలనే ఒక విధానం పైన కూడా మనుషులు అవగాహన వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదవాల్సిందిగా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక మన యువకులు అందరి ఆధ్వర్యంలో అన్ని వర్గాల యువకులు మరియు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా వేంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పలువురు బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు గంగాధర్ శ్రీనివాస్, దయ్య రఘు తదితరులు పాల్గొన్నారు. మరి ఇంకో పెద్ద మనిషి గంగాధర్ శ్రీనివాస్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పైన మలయాళ వ్యవస్థగా కోర్చున్నాం. తొందర ఎదుకొస్తే మనము మరి ఈ కార్యక్రమం పరామర్శం చేసుకుందాం. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా రాజ్యాంగం అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
శ్రమ ఎనలేనిదని, ఆయనను స్మరించుకోవడం దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత అని టీపీసీసీ సభ్యుడు ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జేబీ శౌరి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ మోతుకూరి ధర్మారావు, 29వ వార్డు కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఆర్డీఓ గారికి ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు చెప్తే ఇమీడియట్గా 65 మంది సర్టిఫికేట్ ఇచ్చారు. సార్ వాడు ఏరాద్రి గారు, షకీల్ గారు, రామచంద్ర గారు, మరియు ఇక్కడ విచ్చేసిన దావుద్ గారు, ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలశౌరి గారు మాట్లాడతారు. అందరూ కలిసి ఒక టీంని విదేశాలకు పంపితే, అదే బాబు మేము ఇక్కడ ఈ ప్రపంచ దేశాలకు మీరు తిరుగుతున్నారు కానీ మీ రాజ్యాంగాన్ని రాసే శక్తి బలవంతులు అసలైన మనిషి మీ దగ్గర మా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పేసి కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆయనకి చెప్పారు. మన పెద్దలకి చెప్తే ఎవరా పలానా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన ఒక ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఆయనకంటే ఈ ప్రపంచంలో ఎవరు గొప్ప లేరు, మేమే ఆయనతో రాపించుకున్నాం, ఆయన సలహా తీసుకున్నాం అని అన్నారు. సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి బ్రాహ్మణికల సమాజం మిగతా విషయాలు పక్కన పెడితే చాలా లోతైనటువంటి విషయాలు అక్కడ పోకుండా మనం ఆయన ఇక్కడికి వచ్చి సంప్రదించినప్పుడు ఈ ఇందులో రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడై ఉండాలని అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. రాజ్యాంగ పరిషత్ సభ్యుడైతే రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా దాన్ని ఎన్నుకోబడి ఈ ఒక టీం ఉంది. ఆ టీంకు 7 ఆయనతో పాటు 8 మంది సభ్యుల్ని తయారు చేసి అందరూ కలిపి ఆయన రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా చేస్తే ఆయన ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉండాలో ఒక డ్రాఫ్ట్ తయారు చేసి అంటే రాసిండు, ఒక విధానం పెట్టుండాలని రాసిన తర్వాత దాన్ని తీసుకుపోయేసి నవంబర్ 26వ తారీఖున రాష్ట్రపతి ఆ రోజు ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించడం జరిగింది. దాని తర్వాత అదే రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం ఆయన ఏం రాసిందనే విషయాలు మేము చాలా మందికి మనం ఎప్పుడు చెప్పుకోవట్లేదు. దయచేసి మీరు వచ్చినటువంటి కొద్దిమంది మహిళలకి నిర్ణయించిన బాధ్యత మీ మీద ఉంది. మనం ఈసు వెంకటేశ్వర స్వామి, యేసుక్రీస్తు దేవులందరూ ముక్తం. దయచేసి మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తాను, ఈ భారతదేశం ఏ విధంగా నడవాలి, మహిళలకు హక్కులు ఏం కావాలి, కార్మికులకి ఏం హక్కులు కావాలి, కర్షకులకి ఏం హక్కులు కావాలి, రైతుకి ఏం కావాలి, కూలీలకి ఏం కావాలి, వికలాంగులకి ఏం కావాలనేటువంటి వ్యవస్థను పెట్టినటువంటి మహా. నిర్మల్ జిల్లా ముతోల్ కంటి ఆసుపత్రి సమీపంలో ఆర్టీసీ బస్సు పాల ట్యాంకర్ వాహనం మధ్యలోకి ద్విచక్ర వాహనం వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనము నడుపుతున్న షెబాజ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలోనే బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో కుటుంబీకులు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి సిఐ వినోద్, ఎస్ఐ తిరుపతి, సర్పంచ్ రాజేందర్ వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. అయితే క్షతగాత్రుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ₹400 का 500 का हेलमेट आता है। अभी इसको मारने लगा तो इसको कुछ लगा तो ₹100 जुर्माना दे रहे उसको, लेकिन 60 का दे रहे। ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అటవీ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి అటవీ అడిషనల్ అధికారి బర్నోబా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను అందరూ చదివారు. ఈ సందర్భంగా ఎఫ్డిఓ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్, ఇచ్చోడ ఫారెస్ట్ రేంజ్ అధికారులు, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, ఫారెస్ట్ బీట్ అధికారులు, స్ట్రైకింగ్ ఫోర్స్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity, integrity of the nation in our constituent assembly this 26th day of November 1949 do hereby adapt, enact and give to ourselves this constitution. రాజ్యంగా అంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఇందులో 97 అంశాలు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంచుకోవడం జరిగింది. ఒక 46 అంశాలు స్టేట్ గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. తర్వాత ఉమ్మడి అంశాలు కూడా ఒక 97 ఉమ్మడి అంశాలు, 46 స్టేట్ అంశాలు. ఈ స్టేట్ అంశాలలో కూడా సెంట్రల్కే పవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఒకటే అంశం మీద ఇద్దరు చట్టం తయారు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చట్టమే అమల్లోకి రావడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మన కాన్స్టిట్యూషన్ను తయారు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈ ప్రాథమిక హక్కులలో ముఖ్యంగా సమానత్వపు హక్కు, అందరూ ఈక్వల్, ఉన్నోడు లేనోడు, చిన్నోడు పెద్దోడు, కుల మతాలు అనేటివి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానత్వపు హక్కు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ముఖ్యమైనది జీవించే హక్కు. మనము జీవించేందుకు మనం ఏ పనైనా చేసుకొని జీవించే హక్కును మనకు ఇండియాలో మనము కలిగి ఉన్నాము. అటువంటి హక్కును మనకు ఇందులో ఫండమెంటల్ రైట్స్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మత స్వాతంత్రం, ఎవరి మతం వాళ్ళు, నీ ఇష్టమున్న మతము నువ్వు అనుసరించవచ్చు. నువ్వు ఇది ఎందుకు అనుసరిస్తున్నావు అని ఆబ్జెక్షన్ చేసే పవర్స్ లేకుండా ఈ రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరచడం జరిగింది. అట్లాగే ఈ హక్కులతో పాటు కొన్ని బాధ్యతలను కూడా రాజ్యాంగం నిర్ణయం చేసింది. దాంట్లో సోషల్ జస్టిస్, ఆర్థిక న్యాయము, తర్వాత ఈక్వల్ పే ఈక్వల్ వర్క్, చేసిన పనికి ఎంత పని చేస్తే దానికి అంత పేమెంట్ ఇవ్వాలా అన్న ఒక హక్కును కూడా దీంట్లో కల్పించడం జరిగింది. వరంగల్ జిల్లా వంగపహాడ్ 2వ డివిజన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చైతన్య యూత్ సభ్యులు దోమ కిరణ్, బొక్క ప్రవీణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకము, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను నేటి తరానికి తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్సిఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, మనబడి మన బాధ్యత కన్వీనర్ దోమకుమార్, గ్రామ పార్టీ అధ్యక్షుడు చింతం శ్రీను హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్యాము, పున్నాల ఆంటోనీ, రఘు, నర్మెట్ట సునీల్, బొట్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్ఎం సింగ్ గారు నవంబర్ 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. అలాగే రాజ్యాంగం ప్రతి పౌరునికి ఆలోచన, అవగాహన ఉండాలని ముఖ్య ఉద్దేశంతో 2015 అక్టోబర్లో ముంబైలో అంబేద్కర్ గారి జ్ఞాపిక దగ్గర ఒక పునాది రాయి వేయిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగ దినోత్సవం ప్రకటన చేశారు. అప్పటి నుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం కాకుండా రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలను పంచుకోవాల్సిందిగా చైతన్య యూత్ ప్రెసిడెంట్ దోమ కిరణ్ గారిని
ఇక్కడికి వచ్చిన మన పిఎస్సిఎస్ మన రాజేష్ అన్న గారికి, పుర్నేల అన్న గారికి, సీనన్న గారికి, పెద్దలందరికీ దాసమామ వచ్చి ఇక్కడికి వచ్చిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. జయశంకర్ భూపాలపల్లి డిపిఆర్ఓ శ్రీధర్ పిలుపు. పోతుగల్ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకండి. ప్రధాన రహదారిపై ఉపాధి కూలీల ర్యాలీ నిరసన. అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ. దళిత మోర్చా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ వ్యాఖ్య. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు అమలు చేయాలి. రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర సభ్యుడు శ్రీనివాసచారి డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.